Good evening, children. Today topic is number line. How to make number line? What is meant by number line? We show numbers on the line. For example, we show the numbers 0 to 10 on a line that is called the 10 number line. 0 to 10 number line. సో ఈ నెంబర్ లైన్ వల్ల మనకు యూజెస్ ఏమి అంటే ఇక్కడ మనము బిఫోర్ నెంబర్స్, ఆఫ్టర్ నెంబర్స్, మిడిల్ నెంబర్స్ చూపించవచ్చు. అదేవిధంగా ఒక ఆర్డర్ అనేది నేర్పిస్తాము. అదేవిధంగా రౌండ్ ఆఫ్ టు టెన్స్, రౌండ్ ఆఫ్ టు నియరెస్ట్ టెన్స్, రౌండ్ ఆఫ్ టు నియరెస్ట్ హండ్రెడ్స్, రౌండ్ ఆఫ్ టు నియరెస్ట్ థౌజండ్స్ అన్నప్పుడు ఈ టాపిక్ను ఉపయోగించి, ఈ యొక్క నెంబర్ లైన్ ఉపయోగించి మనము ఈజీగా వాటికి ఆన్సర్స్ని కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి 0 to 10 నెంబర్ లైన్ ఉంది. జనరల్గా ఏం చేస్తామంటే మనము ఒక పేపర్ కావచ్చు, ఒక క్లాత్ కావచ్చు, ఒక నోట్బుక్లో కానీ ఒక లైన్ వేసుకునేసి మనకు ఒక స్కేల్ షేప్లో ఒక పేపర్ కానీ ఒక క్లాత్ కానీ కట్ చేసుకొని దాంట్లో మొట్టమొదటిగా మనము నువ్వు ఏ నెంబర్ లైన్ చూపించాలన్నా 10 పార్ట్స్ తీసుకుంటాము. ఫస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్, మిడిల్ పాయింట్. ఆ తర్వాత మిగిలినటువంటి పార్ట్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 0తో స్టార్ట్ చేస్తాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఆ విధంగా 10 నెంబర్ లైన్ రెడీ చేస్తాం. అదే మనం 100 చేయాలనుకోండి, అప్పుడు 100 చేసేటప్పుడు ఏం చేస్తామంటే 10 చూపిస్తాం. 0, 10, 20 అట్లా. చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం చేసింది ఉన్నది. 0, లాస్ట్ పాయింట్ వచ్చి 100, మిడిల్ పాయింట్ 50. సో రిమైనింగ్గా ఉన్నటువంటి ఆ లెంత్ని 10 పార్ట్స్గా ఈక్వల్గా డివైడ్ చేస్తాము. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. సో ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ మనం చెప్పామనుకోండి, 76 ఎక్కడ ఉంటుందంటే అది 70కి 80కి కొంచెం 75 ఇక్కడ ఉంటే 76 ఇక్కడ ఉంటుంది. అప్పుడు 8 దగ్గరగా ఉందంటే ఈజీగా మనం 8కి దగ్గరగా ఉందని చెప్పచ్చు. ఓకేనా? సో ఆ విధంగా నెంబర్ లైన్స్ని వాడతాం. అదేవిధంగా 0 to 1000 నెంబర్ లైన్. ఇక్కడ వచ్చేసి మనం హండ్రెడ్స్ని నెంబర్ లైన్ పైన చూపిస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇది నెంబర్ లైన్. ఈ నెంబర్ లైన్ పైన అంటే ఒక లైన్ పైన మన నెంబర్స్ని చూపిస్తున్నాం, అది కూడా ఈక్వల్ డిస్టెన్స్లో. సో మనం తీసుకున్నటువంటి ఆ యొక్క పేపర్ కావచ్చు, ఆ క్లాత్ కావచ్చు, ఈ నోట్బుక్ కావచ్చు, ఆ డిస్టెన్స్ని బట్టి దాన్ని డివైడ్ చేస్తాం. అందుకని ఫస్ట్ మనము ఉన్నటువంటి డిస్టెన్స్లో ఫస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్ మనం నోట్ చేసిన తర్వాత మిడిల్ పాయింట్ నోట్ చేస్తాం. తర్వాత ఉన్నటువంటి పార్ట్స్ని మనం తీసుకున్నటువంటి 10s తీసుకుంటున్నామా, 100s తీసుకుంటున్నామా, 1s తీసుకుంటున్నామా అంటే ఇక్కడ 0 to 10 చూపించేటప్పుడు ఒక్కొక్క యూనిట్ 1గా తీసుకుంటాము. 0 to 100 చూపించేటప్పుడు ఒక్కొక్క యూనిట్ 10 తీసుకుంటాం. అది 0 to 1000 చూపించినప్పుడు ఒక్కొక్క యూనిట్ మనకు 100గా తీసుకుంటాం. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈజీ మనం చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 10 to 20 నెంబర్ లైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్లో ఒక నెంబర్ ఇస్తాడు, 13 అనేది రౌండ్ ఆఫ్ ద 13 to నియరెస్ట్ టెన్స్ అంటాడు. అప్పుడు పిల్లవాడికి డౌట్ ఫస్ట్ వచ్చేసి 13 ఎక్కడ ఉందో నాకు ఐడియా రావాలి. 13 అనేది 13 ఈజ్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ 10 and 20. అంటే 13 అనేది 10 కన్నా ఎక్కువ, 20 కన్నా తక్కువ అనేటువంటి ఫస్ట్ అతను ఆలోచన చేయాలి విద్యార్థి. ఆ తర్వాత 13 అనేది చూస్తే మనం ఇక్కడ 13 అనేది 15కి లోపలే కాబట్టి ఇక్కడ అంటే ఇది మిడిల్ పాయింట్, అంటే 10కి దగ్గరగా ఉందని ఈజీగా గుర్తించగలుగుతాడు. సో ఈ విధంగా మనం రౌండ్ అప్ చేయొచ్చు. సో అదేవిధంగా మనము 20 to 30 నెంబర్ లైన్ కూడా చేసాము. సో ఈ విధంగా 20 to 30, 30 to 40 ఆ విధంగా నెంబర్ ఆఫ్ మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, ఈజీగా మనం ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 26 దేని దగ్గరగా ఉంది 30కి, 28 దేని దగ్గరగా ఉంది 18 దగ్గరగా ఉంది 30కి. ఈజ్ 22 ఈజ్ నియర్ టు 20
ఆర్ 30 ఆ క్వశ్చన్ చేసినప్పుడు సో 22 ఈజ్ నియర్ టు ద 20, దట్స్ వై ద నియరెస్ట్ 10 ఈజ్ 20 అని మనం చెప్పడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం నెంబర్ లైన్ ద్వారా నెంబర్ లైన్స్ తీసుకోవడం వల్ల పిల్లవాళ్ళకి రౌండ్ అప్ చేసి బాగా నేర్పించవచ్చు. అదేవిధంగా బిఫోర్ నెంబర్స్, ఆఫ్టర్ నెంబర్స్, మిడిల్ నెంబర్స్, నియరెస్ట్ టెన్స్, నియరెస్ట్ హండ్రెడ్స్, నియరెస్ట్ థౌసండ్స్ కూడా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.